సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వైసీపీని వీడుతున్న నేతల రాజీనామాల పరంపర తాజాగా మచిలీపట్నం తీర ప్రాంతాన్ని తాకింది. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ నేతలు వాలిశెట్టి రవిశంకర్, శ్రీకాకుళపు బాబు మరో 10 మంది పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీని వీడుతున్న నేతల రాజీనామాల పరంపర తాజాగా మచిలీపట్నం తీర ప్రాంతాన్ని తాకింది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని సొంత ఇలాఖాలో ఆ పార్టీకి రూరల్ ప్రాంతంలో బలమైన క్యాడర్ రాజీనామా చేయటం ఆ పార్టీ వర్గాన్ని కలవరపెడుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని వీర విధేయులైన తాళ్లపాలెం మాజీ సర్పంచ్ రవిశంకర్, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీకాకుళపు బాబు మరో 10 మంది నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేక తాము రాజీనామా చేస్తున్నట్టు రవి బాబు ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు వీర రాఘవయ్య మీడియా సమావేశంలో తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద పంచాయతీ అయిన తాళ్లపాలెంకు సుదీర్ఘకాలం సర్పంచ్ గా వ్యవహరించిన వాలిశెట్టి రవిశంకర్ ను పేర్ని నాని ముఖ్య అనుచరుడిగా పేరుంది. వీరంతా వైసీపీని వీడడం పార్టీకి కోలుకోలేని నష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో కూటమి కెరటాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోయిందని అప్పుడే కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 26-27 సంవత్సరాలుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసి మరి ఈరోజు ఆ రోజు మేము పెడన నియోజకవర్గంలో ఉండేవాళ్ళం. 2009 తర్వాత మచిలీపట్నం నియోజకవర్గానికి మారటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఒక ఎక్కడ కూడా పార్టీకి కానీ లేదంటే పార్టీ నాయకత్వం కానీ ఎక్కడ కూడా మచ్చ తెచ్చే విధంగా ఎక్కడ ప్రవర్తించకుండా శక్తివంచన లేకుండా ప్రజాసేవ చేయడానికి కృషి చేస్తూ ఈ తాళ్లపాలెం గ్రామ పంచాయతీలో 2 సార్లు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అనేది పేరు పార్టీ పేరులో ఉంది కానీ ఆయన ఆశయాలు ఎక్కడ కూడా రాను రాను మరీ క్షీణించే పరిస్థితి కనబడుతుంది. ప్లస్ అనేక అవమానాలు, అనేక అనుమానాలు. ఫస్ట్ మేము నియోజకవర్గం మారినప్పుడు వేదవ్యాస్ గారు మనుషుల కింద కొన్నాళ్ళు చూశారు. ఆ తర్వాత బాలశౌరి గారు వచ్చిన తర్వాత అంటే ఆయన కూడా మేము కార్యకర్తలు అంటే పార్టీనే. బాలశౌరి గారు కానీ ఆ రోజున పేర్ని వెంకటరామయ్య గారు కానీ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందిన వాళ్ళే. వాళ్ళకి పార్టీలకు అతీతంగా మేము ఎక్కడ చేయాల, పార్టీలకు అనుగుణంగానే ఏదైనా సందర్భానుసారం జరిగినాయి తప్ప. కానీ మమ్మల్ని నియోజకవర్గం మారినా కూడా ఎప్పటికీ కూడా పక్షపాత ధోరణితోనే చూడటం, అనేక అవమానాలు గురవడం, ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి వాళ్ళకి ఏదన్నా మనస్పర్ధలు ఉంటే అవి మా మీద సామాన్య కార్యకర్తలు మా మీద వేసి చేయటం, ఇట్లా అవమానాలు పడినా కూడా ఎక్కడా కూడా మేము దాన్ని ఎక్కువగా బయట పెట్టుకోకుండా పార్టీ కోసమే కష్టపడ్డాం మొన్న ఎలక్షన్లో కూడా. కానీ ఇంకా మనసు చంపుకుని పార్టీలో కొనసాగడం అనేది ఇష్టం లేక, ఇంకోటి ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గం ఈ మా గ్రామ పంచాయతీలో మరి పెద్ద గ్రామ పంచాయతీ 21 శివారు గ్రామంలో ఉన్న పంచాయతీ కనీసం ఎలక్షన్లో మేము చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని చేయలేకపోయాం. ఉదాహరణ తాళ్లపాలెం వంతెన ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేస్తే వాళ్ళకి అప్రోచ్ చేయలేకపోయాం. దానికి జొన్నవారి మోడీ వాళ్ళు 4 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలంటే ఆ వంతెన దీర్ఘకాలంగా అట్లాగే పెండింగ్ పడిపోయింది, అది చేసుకోలేకపోయాం. ఇంకా ఒకటి కాదు, సత్యనపాలెం హరిజనవాడ పంటకాల గురించి వాళ్ళు ఎన్నో ఏళ్ళు శ్రమ పడితే అది కనీసం అది చేసుకోలేకపోయాం. అంటే నా గురించి కొద్దిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 1986లో క్రియాశీలకంగా ఈ తాళ్లపాలెం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా నేను పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో నేను ఆ రోజున ఓటమి పాలవడం జరిగింది. తర్వాత జరిగిన కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో 3 సార్లు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి దాదాపు 25 సంవత్సరాలు పైబడిన కోఆపరేటివ్ బ్యాంక్ కానూరు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశాను. నాకు పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానంతో ఈ రోజు వరకు కూడా అలాగే చేసుకుంటూ వచ్చాం. మరి మాకు తగ్గటువంటి అంటే నేను ఒకసారి కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా చేశాను. మాకు పార్టీలో ప్రాధాన్యత అనేది
మన నాన్నగారి ద్వారా ఏమీ జరగలేదు. ఎందుకంటే 2019లో ఎన్నికలు జరిగినప్పుడు నాన్నగారు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేసే పరిస్థితిలో వచ్చినప్పుడు ఎలక్షన్ కేసు కింద నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో దాదాపు మన 2023లో ఆ కేసు నుంచి నేను బయటపడ్డాను. కనీసం ఎంపీతో మాట్లాడితే ఎమ్మెల్యే గారికి ద్వేషం వచ్చేది. మరి ఈ రకంగా ఒకే ఇంట్లో ఒకే మంచం మీద పడుకున్న అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి ఈర్ష్యాభావాన్ని ఈయన గ్రహించుకోకపోవడం వలన ఈ రోజున పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో కొనసాగడం కంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసేయటం మేలు, పార్టీకి రాజీనామా చేయటం మేలు అని చెప్పేసి అని భావించి పార్టీ సభ్యత్వానికి అలాగే నా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్కి మొన్న నేను రిజైన్ చేసేయడం జరిగింది. అలాగే పార్టీ ద్వారా నాకు వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా నన్ను నియమించిన పేరుని వెంకటరామయ్య నాన్నగారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పార్టీ దానికి కూడా నేను రిజైన్ చేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాఘవయ్య గిరిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్. అయితే మేము ఓటు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్లోనే పనిచేసే వాళ్ళమే. మాకు ఈ పార్టీకి పెద్ద దిక్కుగా తాళపాలెం మున్సిఫ్ గారు అని బాబు గారు నాన్నగారు మాకు పెద్దగా ఉండేవారు. ఆయన కాలం చేసిన తర్వాత బాబు గారు ఉన్నారు. బాబు గారు ఉంటే మేము తను ఏది చెప్తే అదే చేసేవాళ్ళమే. ఇతర పార్టీల్లాగా కార్యకర్తలందరూ ఊరికి ఒక పెద్దందారి ఉండడం. మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఎవరినన్నా ఒక పెద్దగా పెట్టుకుంటే తన మాటే మేము వింటాం. అందుచేత ఈరోజు మరి ఇటు రవి గారిని బాబు గారు మాకు పెద్దగా ఉంటారు. వారికి వచ్చినటువంటి ఇబ్బందులు కానీ మా జనాల పరిస్థితి వాళ్ళు చెప్పున్నారు. అందుచేత ఈరోజు వాళ్ళిద్దరూ ఏది చెప్తే మేము అది వింటాం. 45వ డివిజన్లో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కు సంబంధించిన కనెక్టివిటీని ధ్వంసం చేశారు. సెల్ ఫోన్ టవర్ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలంటూ డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో నిన్న రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన 45వ డివిజన్ ప్రజలు తాజాగా నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కు సంబంధించిన కనెక్టివిటీని ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని వారు ఆందోళన నిర్వహించారు. నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వారు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ సెల్ టవర్ నిర్మాణం జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఇంటి పైకి వెళ్లి టవర్ కు సంబంధించిన విద్యుత్ వైర్లను వారు కట్ చేశారు. టవర్ నిర్మాణం చేపడితే ఆత్మహత్యలకు వెనుకాడబోమని స్థానికులు హెచ్చరిస్తున్న క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఇది మచిలీపట్నం 45వ డివిజన్ అండి. మచిలీపట్నం నగరానికి నడిబొడ్డున ఉన్న డివిజన్. ఇక్కడ సెల్ టవర్ పర్మిషన్ గత వైసీపీ పాలకులు ఎట్లా తెచ్చుకున్నారో మాకైతే తెలియదు. ఎవరికి ప్రజలకు తెలియకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ సెల్ టవర్ కి పర్మిషన్ ఇచ్చారు. మేము పొద్దున ఈ విషయం తెలుసుకుని ఇక్కడ పనులు చేస్తున్నారని తెలుసుకుని కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి అలాగే సీఏ గారికి కూడా చిలవలపూడి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి కమిషనర్ గారు వెంటనే సోమవారం వరకు ఇక్కడ పనులు ఆపండి, ఇవాళ కొంచెం ఒత్తిడిగా ఉన్నాం, సోమవారం ఆ కాగితాలన్నీ పరిశీలించి దానికి ఏముందో మేము చూసి చెప్తామని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ ఎయిర్టెల్ సెల్ టవర్ కాంట్రాక్టర్ కి ఇంటి ఓనర్ గారికి అందరికీ కూడా చెప్పెళ్ళారు. అయినా కూడా ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతుంది. ఇక్కడ అర్ధరాత్రి పూట ప్రజలందరూ కూడా ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల 4 ఇళ్ళు కూడా ఏమనుకున్నాయి అంటే సోలార్ సిస్టమ్ పెడుతున్నారేమో అని. ఈ ఎండాకాలం కదా, వీటి ద్వారా ఇప్పుడు సోలార్తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు కదా, ఆ రకంగా అనుకున్నారు తప్ప వీళ్ళు సెల్ టవర్ నిర్మిస్తారని ఎవరు అనుకోవాలా. ఎప్పుడైతే సెల్ ఫోన్ అనే ఆటోమేటిక్ జనాలు అందరికీ అర్థమైందో వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఏర్పడి ఈ సెల్ ఫోన్ మాకు వద్దు, ఈ టవర్ మాల ఏమవుతుంటే రేడియేషన్ వచ్చి చాలా మందికి క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు, చిన్నపిల్లలకు వ్యాధులు వస్తాయని భయభ్రాంతులకు గురయ్యారండి. వెంటనే ఈ విషయాన్ని మీ అందరం కూడా వెళ్ళి మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని సాయంత్రం దాకా 5 గంటలకు ఆపేయమని చెప్పారు. వీళ్ళేమన్నారు 1 గంట చేస్తామన్నట్టుగా 1 గంట 4:30కు ఆ విషయం చెప్తే సాయంత్రం 4:30కి సచివాలయం వాళ్ళు మున్సిపల్ కమిషనర్ వారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు. 5 వరకు చేసి ఆపేస్తామని చెప్పాడు కాంట్రాక్టర్. చెప్పి ఆపకపోగా రేత్రిపూట వరకు రేత్రి లేపేశారు. అప్పటి వరకు ఇక్కడ వరకు ఉన్నది లాస్ట్ వరకు లేపేశాడు. ముందు అతను అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అతను అరెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళాలని వస్తాడు బయటికి. ఆయన చెప్పాలి కదా, జనం ఇలా అన్నప్పుడు మనం ఆపేద్దామని కూడా ఇంటికి వెళ్ళాలని చెప్పాలి కదా. ఆయన ఆయన ఎవరో కట్టాడు, మేమో కట్టలు ఎవరంటే అది సభ ఎవరు కడితే మాకే మొదలుపెట్టి ఒక వారం రోజుల క్రితం స్లాబ్ వేస్తున్నాడండి.
స్లాబ్ వేస్తుంటే మళ్ళీ అప్లైన్ వేసుకుంటున్నారేమో అనుకున్నాం. మాకు టవర్ కడుతున్నారో తెలియదు. తీరా మొన్న మట్టికి టవర్ కడుతున్నారని తెలిసింది. తెలియగానే మేము యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళు అసలు లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని గత ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు ఆగడం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్టు తెలియటంతో ఆదివారం మోపిదేవి ప్రధాన సెంటర్లో ఎన్డీఏ కూటమి నేతల ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను దొంగిలపెట్టారు. జగన్ డౌన్ డౌన్, హిందువుల మనోభావాలు కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నడుగుదిటి జనార్దన్ రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, తెలుగుదేశం పార్టీ కె కొత్తపాలెం గ్రామ అధ్యక్షులు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాదర్ల లోలాక్షుడు నాయుడులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, చందన రంగారావు, మత్తి వంశీకృష్ణ, కోసూరు శివాజీలతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా భక్తిగా కొలిసే వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసి పంది కొవ్వు, గుడ్డి కొవ్వు ఇదంతా కూడా కలిపి ప్రసాదంగా ఇచ్చినందుకు ఆయనకి ఈ జన్మలో కాదు, రానున్న ఏ జన్మలోనైనా పాపం పడుతుంది. కనుక ఈ అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, లేకపోతే టీడీపీ చైర్మన్ వైవి మరి మన అందరికీ కూడా హిందూ మతం జ్ఞాపకం వచ్చే, తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్ఞాపకం వచ్చే దైవాన్ని కించపరిచిన వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తిరుపతి లడ్డూని ఆవు నెయ్యితో తయారు చేసి ప్రసాదంగా పెట్టే లడ్డూని ఈరోజు మరి ఆ గీత కొవ్వు మరి మాంసం కొవ్వులతో మరి తయారు చేసి ఆ లడ్డూని పంచి ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఇష్టం వచ్చినట్టుగా అన్నీ కలిపి కల్తీ చేసి మరి ఇవ్వటం అనేది హిందూ మతాన్ని కించపరిచినట్టు. అది సభాముఖంగా కూటమి నాయకులు తిరుపతి దేవస్థానంలో మరి మన కొవ్వు పదార్థాలు, గేదె మాంసం, ఆవు మాంసం తీసిన కొవ్వు పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేయడానికి చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ల్యాబ్ టెస్టులో తేల్చడం వల్ల దాని మీద రాష్ట్రం అంతా కూడా ఒకసారి బొగ్గుమన్నారు. అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అన్ని నినాదాలు వేస్తూ ఆయన దిష్టిబొమ్మలు తాగేస్తున్నారు. అన్ని గ్రామాన ఈరోజు కూటమి మండలం కూడా మేము కూటమి నాయకులందరం కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన పని మామూలు పని కదా. అది ఇవాళ గేదె మాంసం, ఆవు మాంసం కొవ్వుతో కొన్ని కరిగించి హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్మాదిలాగా. ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు హామీ ఇచ్చారని అప్ప అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ సమావేశం ఆ శాఖ అధ్యక్షుడు హనుమకొండ గౌరీప్రసాద్ అధ్యక్షతన పెడన పట్టణంలోని స్థానిక విశ్వభారతి హైస్కూల్లో జరిగింది. సమావేశంలో సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు శాశ్వత ఫైర్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. శాశ్వత ఫైర్ సర్టిఫికెట్లు పొందడానికి ప్రభుత్వం విధించిన నియమాలను పాటించవలసి ఉంటుందని పేర్కొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వి సుందర్రావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామని ప్రకటించడం ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు కొమ్మారెడ్డి కిషోర్ 10వ తరగతి సిలబస్ పై, జిల్లా అధ్యక్షుడు గౌరీ ప్రసాద్ దసరా సెలవులపై మాట్లాడారు. కాగా వరద బాధితుల సహాయార్థం అప్సా జిల్లా శాఖ 8 లక్షల రూపాయల విరాళం సేకరించింది. ఈ విరాళాన్ని డ్రాఫ్ట్ రూపంలో జిల్లా అధ్యక్షుడు హనుమకొండ గౌరీ ప్రసాద్ కు అందజేసింది. గౌరీ ప్రసాద్ ఈ నెల 26న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అసోసియేషన్ ప్రతినిధులు అందజేస్తారు. అనంతరం అప్సా న్యూస్ బులెటిన్ ఆవిష్కరించారు. అప్సా నాయకులు బాబు జాన్ కెన్, జాన్ అజ్మతుల్లా ఖాన్, సిహెచ్ఎస్ఎన్ రాజు, కట్టా ప్రభాకర్, కొడుకులు మోహన్ రావు, కొలవెండు దిలీప్ కుమార్, బత్తిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అది రిలీజ్ చేయడం, గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయడం తప్పని వాళ్ళు ఖండించారు. వాళ్ళతో మేము కూడా గెజెట్ తప్పని ఖండించారు. మేము కూడా వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పి ఈయన భాషనే వాడడం చేశాం. ఆ విషయం మళ్ళీ ఈయన ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంటికెళ్ళి చెప్పాం. చెప్తే ఈయన భాషలో ఆడించారన్నారు, మరి దించారన్నారు. మా భాష వేరే భాష లేనట్ల
మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళు మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు చిన్న వెరైటీ సమస్య వచ్చింది. ఏమడుగుదామంటే ప్రభుత్వ ప్రతాప్ గారిని ఏమడుగుదామంటే సెల్ఫ్ లీజ్ అగ్రిమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు పర్మనెంట్ ఎన్ఓసి సాస్గా పోతారు. సెల్ఫ్ లీజ్ అగ్రిమెంట్ నా స్కూలు నా కమిటీకి నేను సెల్ఫ్ గా ఇస్తే దానికి కూడా ఇచ్చేందుకు అవకాశం అడుగుదాం. అలాగే 5 ఏళ్లకి ఆల్రెడీ అడిగాం అనంత గారిని. అనంత మేడం గారిని ఈయన వేసేటప్పుడే చెప్పి వేసింది. ఈయన రావడానికి కారణం హోమ్ మినిస్టర్ అనంత గారు. ఆవిడ 5 ఏళ్లకి ఇస్తారని మాట ఇచ్చింది. అప్పుడు చెప్పింది దీనికి వాళ్ళకి 5 ఏళ్లకి ఇవ్వాలని చెప్పింది. దాని తర్వాత మేము G+2కి ఫ్రీ అడిగితే తెలంగాణ గవర్నమెంట్ లాగా అది ఇవ్వడం సాధ్యం కాదు, దీని మీద ముందు కమిటీ వేద్దామని చెప్పేసి ఆవిడ చెప్పి వేసింది. కాబట్టి మచిలీపట్నం డివిజన్, ఎన్వరం డివిజన్, ఈ 2 డివిజన్లకు చెందినటువంటి 50 మంది ప్రైవేటు విద్యా సంస్థలు మరియు యాజమాన్యము, ఆ యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కలిసి సంయుక్తంగా గత 10 రోజులుగా 7,92,361 రూపాయలు ఈ రోజు కలెక్ట్ చేసి కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు నాకు అందజేయడం జరిగింది. అందరికీ కూడా అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మొత్తాన్ని బుధవారం 26వ తారీఖు, 25వ తారీఖు బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వారి దగ్గర అపాయింట్మెంట్ చేసుకుని ఈ అమౌంట్ ని డీడీ రూపంలో వారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రాష్ట్ర జిల్లా నాయకులకి, ప్రభుత్వ సభ్యులందరికీ, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు 10 జిల్లాల్లో 1, 2, 3 తీసుకున్నాం అనుకోండి. హైయెస్ట్ వన్ అనంటే స్టేట్ లో మనకు కూడా పాత కదా. సో అంచేత ఒక జిల్లాలో హైయెస్ట్ వన్ అని తీసుకున్నాం అనుకోండి. మిగతా జిల్లాల వాళ్ళలో కూడా వాళ్ళ హైయెస్ట్ వన్ తీసుకుంటే 10 జిల్లాల్లో 10 నుండి 20 మంది అవుతారు. ఈ జిల్లాలో ఏది స్టార్ట్ చేసినా కూడా మన స్టేట్ లో పాత కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచించి చేస్తే బాగుంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే జిల్లా హెడ్స్ కానీ స్టేట్ హెడ్స్ కానీ వాళ్ళని మామూలుగా ఇస్తారు. కానీ ఇట్లాంటి ఒక ప్రారంభించామనుకోండి ఒకసారి హైయెస్ట్ పాయింట్ అనేటటువంటిది, తర్వాత అది ఎట్లా వెళ్తుందో మనం చెప్పలేము. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజుల్లో ప్రభుత్వ పాలన ప్రజల మన్ననలు పొందిందని కూటమి నాయకులు అన్నారు. 15వ డివిజన్ లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు అయిన సందర్భంగా 100 రోజుల్లో ఈ ప్రభుత్వ పాలన ప్రజల మన్ననలు పొందిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మెగా డిఎస్సి, పెన్షన్ నగదు పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, విపత్తులో ప్రజలకు కొండంత అండగా ఉండడం లాంటివి చాలానే చేయటమే కాక గత ప్రభుత్వం దిగజార్చిన వ్యవస్థల్ని కూడా సరైన దారిలో పెట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటోందన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు అజీం, హసీం బేగ్, జనసేన నాయకుడు వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక 3,000 రూపాయల పెన్షన్ని ఒకేసారి 4,000 చేస్తాం అందరూ కూడా గమనించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల పెన్షన్ని 4,000, 2,000 పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి మరి ఒకేసారి పెంచకుండా 5 ఏళ్లలో 250 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు పెంచి దాన్ని 3,000 చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ని మొదటిసారి ఇస్తూ మొదలుపెట్టారు. అదే తెలుగుదేశం యొక్క ప్రత్యేకత. ఇంకోటి అన్నా క్యాంటీన్, ఎవరికన్నా జ్వరాలు వచ్చి మరి ఇబ్బందులు పడి మన ఇంట్లో అన్నం వండుకోని పరిస్థితిలో మరి పేదవాళ్ళు 150 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి భోజనం చేయలేరు. కాబట్టి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి అందించాలని చెప్పి మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికి కానీ, అట్లాగే భర్త ఉండేవాళ్ళు, భర్త ఉండి భార్య పోయి ఇంటికాడ వండుకుంటే ఇబ్బంది పడేవాళ్ళు, మరి ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దాదాపు రోజుకి 1,200 మందికి, ఉదయం 400 మందికి టిఫిను, మధ్యాహ్నం భోజనం 400 మందికి, మళ్ళీ రాత్రి
కూడా ఏర్పాటు చేస్తాం అనేది మరి చరిత్రలో ఇది ఒక రికార్డు. అట్లాగే ఆయన చెప్పిన ప్రకారం ఈ వార్డు ఎప్పుడు నిత్యం పనిచేసేటువంటి వ్యక్తి బేగ్ గారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ప్రోగ్రాం ఈ వార్డు నుంచి మొదలవటం, ఈ వార్డుకి ఫస్ట్గా మేము ఇక్కడ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం. ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తోడు నీడగా ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా పింఛన్లు పెంచారు. అలా మాదిరిగా పెంచుకుంటూ వెళ్తానని యాక్టింగ్ చేయకుండా, మాట తప్పకుండా, ఇచ్చిన మాట ఇచ్చిన విధంగా నాటకాలు చేయకుండా, నాటకాలు రాయలాగా చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి మీ అందరి కోసం పనిచేసే వ్యక్తి. ఈ ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టారంటే మీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా సమస్యలు తీర్చవలసింది ఏమైనా ఉన్నాయా, మీ సమస్యలన్నీ బేగ్ గారికి చెప్తే బేగ్ గారు మనం అందరూ కలిసి మీ యొక్క సమస్యలను దూరం చేసి ఈ వార్డుని ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడంలో మన బేగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మోటమర్రి బాబా ప్రసాద్ గారు, అదేవిధంగా అబ్దుల్ అజీమ్ గారు, వాసు గారు, అదేవిధంగా సయ్యద్ సిరాజుద్దీన్ గారు, రంగా గారు, అందరూ మా వార్డు పెద్దలు రావడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చి 100 రోజులు కావస్తుంది, ఈ 100 రోజుల్లో మేము ఏం చేయగలిగామంటే దాదాపుగా 16,437 జిఎస్సి ఉద్యోగాలను మేము ప్రకటించడం జరిగింది. అతి త్వరలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు అన్నా క్యాంటీన్లు మూసేశారో దాన్ని మళ్ళా ప్రారంభించడం, 5 రూపాయలకే టిఫిన్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ రావడం అనేది చాలా హ్యాపీగా ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు గత ప్రభుత్వంలాగా 250 చొప్పున సంవత్సరానికి పెంచలేదు. ఒకేసారి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 పెంచాం. అదేవిధంగా 6,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 10,000 పెంచి, 5,000 ఉన్న పెన్షన్ని 10,000 పెంచి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఇదే మొదటిసారిగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా 24వ డివిజన్లో హోమాదులు జరిపి అన్నదానం నిర్వహించారు. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా 24వ డివిజన్లో హోమాదులు జరిపి అన్నదానం నిర్వహించారు. 17 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరిపిన 24వ డివిజన్లోని వినాయక మండపంలో లక్ష్మీ గణపతి నవగ్రహ హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పందిరి దగ్గర సుమారుగా ఈ యొక్క గ్రామంలో 7 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి లక్ష్మీ గణపతి విగ్రహం పెట్టి ఇక్కడ చక్కగా విశేషంగా ఈ భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇదే విధంగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని చెప్పి విశేషంగా లక్ష్మీ గణపతి హవనం, అట్లాగే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని కూడా ఈ స్వామివారి యొక్క రుద్ర హవనాలు, అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలని లక్ష్మీ అమ్మవారి హవనాలు ఇవన్నీ కూడా విశేషంగా ఈరోజు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని లోకంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి నాయకుల వ్యాఖ్యలు చేశారని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు చేయటం మహాపాపమని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కాబట్టి ఈ అంశంపై విచారణ జరిపించండి అని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రకటన చేసి స్వామివారి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. దానికి కూటమి నాయకులు సిద్ధపడటం లేదు అని అన్నారు. సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయటం సమంజసం కాదు అని, వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, నాణ్యత లేని పదార్థాలు వాడారని మాట్లాడడంతో భక్తులందరూ ఉలిక్కి పడ్డారని అన్నారు. స్వామివారి దేవాలయ ఈవో ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకో మాట చెప్తాడు, ఏంటిది అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉంది, విచారణ చేయించి నిజాలు తేల్చండి, దేవుడితో ఆటలాడకూడదు. కూటమి నాయకులు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయింది, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా అని కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ రైతు విభాగం సీనియర్ నాయకులు కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ స్వామివారి లడ్డూ ప్రసాదం రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూడడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షం అధికార పక్షం విమర్శలు చేసుకుంటాం, మాట అనుకుంటాం.
నువ్వు పోలవరం నువ్వు బాగా చేయలేదంటే నువ్వు బాగా చేయలేదు అనుకుంటాం. అందువరకు జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఈ ఎవరికి ఇబ్బంది లేని వ్యవహారం. నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక చేయలేక డైవర్షన్ కోసం ఇంత దుర్మార్గమైన పని, ఇంత నికృష్టమైన పని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఒక అభండం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఒక ల్యాబ్కు పంపించి అందులో ఉండయని తేలితే ఇంకా ప్రపంచ స్థాయి ల్యాబులు ఉన్నాయి, వాటన్నిటికీ పంపించి వాటిని ఖచ్చితంగా ఇది జరిగిందని తేల్చుకున్న తర్వాత నువ్వు పబ్లిక్ వచ్చి మాట్లాడాలి. అదేమి కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండ కక్షతో ఆయన బదనాం చేయటం కోసం ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఈనాడు ఆయన రాయడం అయితే పంది కొవ్వు అని డైరెక్ట్గా రాసేసాడు. ఏ ల్యాబ్ ఇచ్చాడు? సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.